మీరు బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు, కానీ మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీకు ఈ ఫీల్డ్లో ఉద్యోగావకాశాలు ఉంటాయా అనే సందేహం ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మెడికల్ కోడింగ్ అనేది వైద్యుని నోట్స్ నుండి వైద్య విధానాలు, రోగ నిర్ధారణ, అవసరమైన వైద్య పరికరాలు మరియు వైద్య సేవల సమాచారం వంటి రోగి యొక్క ఆరోగ్య సంరక్షణ సమాచారాన్ని తీసుకునే ప్రక్రియ. మెడికల్ కోడర్ ఈ సమాచారాన్ని యూనివర్సల్ మెడికల్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్లుగా మారుస్తుంది. సాధారణంగా మెడికల్ కోడింగ్ని బయాలజీ, మెడికల్, హెల్త్ రంగంలో డిగ్రీ చదివిన వారు ఎక్కువగా నేర్చుకుంటారు. కానీ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మెడికల్ కోడింగ్ నేర్చుకోవడంలో ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ కోర్సును ప్రారంభించే ముందు మెడికల్ టెర్మినాలజీ లేదా వైద్యానికి సంబంధించిన పాఠ్యాంశాలపై కాస్త అవగాహన పొందాలి. ఉద్యోగావకాశాలు. మెడికల్ కోడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు మెడికల్ కోడర్, క్లినికల్ డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, మెడికల్ కోడింగ్ ఆడిటర్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్, మెడికల్ బిల్లింగ్ మరియు కోడింగ్ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ప్రధానంగా హాస్పిటల్స్, మెడికల్ కోడింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్ కేర్ కన్సల్టింగ్ సంస్థలు, టెలిహెల్త్ ప్రొవైడర్స్ వంటి సంస్థల్లో లభిస్తాయి. మీ మెడికల్ కోడర్గా రాణించాలంటే సూక్ష్మ పరిశీలన, ప్రతి వివరాన్ని గమనించే నైపుణ్యం అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, మీ అర్థం చేసుకున్న సమాచారాన్ని ఇతరులతో సరిగా పంచుకోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, మెడికల్ కోడింగ్ సాఫ్ట్వేర్ వాడటం తెలిసి ఉండాలి. విశ్లేషణ నైపుణ్యాలు, అనలిటికల్ స్కిల్స్ తప్పనిసరి. హెల్త్ కేర్ రంగంలో మార్పులపై అవగాహన, నిరంతరం కొత్త టెక్నాలజీలు మరియు నిబంధనలు నేర్చుకోవడం. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.